హాలీవుడ్ ఫిల్మీ న్యూస్ ఎపిసోడ్ కి మీకు స్వాగతం. రీసెంట్ గా కొన్ని ఎక్సైటింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క అప్డేట్స్ వచ్చాయి. సో ఆ అప్డేట్స్ ఏంటో క్లారిటీగా మనం ఈ వీడియోలో చూసేద్దాం. పోతే టామ్ హాలండ్ ఒక సర్ప్రైజింగ్ అప్డేట్ వస్తుందని చెప్పారు. సో దాంతో చాలా మంది ఆయన అప్కమింగ్ ఫిల్మ్ అని చెప్పి అనౌన్స్మెంట్ గురించి చాలా ఈగర్లీ వెయిట్ చేశారు అనమాట. పోతే చాలా వరకు ఆయన ఫిల్మ్స్ ని కొన్ని రోజులు అంటే కొంత టైం వరకు బ్రేక్ తీసుకుంటున్నాను, కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నానని చెప్పాడు కదా. సడన్ గా ఇవాళైతే ఈ రోమియో అండ్ జూలియట్ అనే పోస్టర్ వదిలారు. సో మన ఫాలోవర్స్ లో చాలా మంది అడిగారు అనమాట, బ్రో హాలీవుడ్ లోని చాలా పాపులర్ అయిన రోమియో అండ్ జూలియట్ డికాప్రియో ఫిల్మ్ గురించి మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు టామ్ హాలండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లోని రోమియో క్యారెక్టర్ లో కనిపించబోతున్నారా? ఇది ఆ ఫిల్మ్ కి, ఆ ఓల్డ్ ఫిల్మ్ కి రీబూట్ ఆర్ రీమేకా అని అడిగారు. ఇది ఎలాంటి రీమేక్ ఆర్ రీబూట్ కాదు గైస్, ఇది యాక్చువల్ గా అసలు ఫిల్మే కాదు. ఈ జేమ్స్ లాయిడ్ డైరెక్షన్ లో రాబోతున్న రోమియో అండ్ జూలియట్ అనేది వెస్ట్ ఎండ్ లో ఒక షో అనమాట. అంటే వెస్ట్ ఎండ్ అంటే లండన్ థియేటర్ అనమాట. అక్కడ స్టేజ్ షోలు జరుగుతుంటాయి. సో ఈ జేమ్స్ లాయిడ్ ఇదివరకు కొన్ని స్టేజ్ షోలను కూడా డైరెక్ట్ చేశారు. ఈ స్టేజ్ షోని కూడా ఆయన డైరెక్ట్ చేయబోతున్నాడు వెస్ట్ ఎండ్ లోని. సో ఇక ఈ జూలియట్ క్యారెక్టర్ లో ఎవరెంత వరకు చెప్పలేదు కానీ జెండయానే తీసుకోమని చెప్పి చాలా మంది అంటున్నారు. దాంతో పాటు కొంతమంది అప్పుడే ఈ రోమియో క్యారెక్టర్ ని ఖచ్చితంగా పాడు చేస్తాడేమో అన్నట్టు కూడా అంటున్నారు. డ్యూక్ ఆఫ్ యోర్క్ థియేటర్స్ లోని ఈ స్టేజ్ షో అనేది మే నుండి అనుకుంటా స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం మే. సో ఇది ఫిల్మ్ అని చెప్పి చాలా మంది మిస్లీడ్ అవుతున్నారు అనమాట. క్లారిటీ వచ్చింది అనుకుంటా కంప్లీట్ గా అప్డేట్ గురించి. అండ్ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ గారు డ్యూన్ ఫ్యాన్స్ కి ఒక అదిరిపోయే రియాక్షన్ ఇచ్చేసారు. అసలు డ్యూన్ కి క్రిస్టోఫర్ నోలన్ గారికి సంబంధం ఏంటి? ప్రస్తుతానికి ఆయన వార్నర్ బ్రోస్ తో కూడా పని చేయట్లేదు కదా, మరి డ్యూన్ తోటి లేదంటే డెను విల్నెవ్ తో ఏమైనా సంబంధం ఏంటి అని చెప్పి డౌట్ పడకండి. యాక్చువల్ గా రీసెంట్ గా డ్యూన్ 2 కి సంబంధించిన ఫస్ట్ రివ్యూ ఇచ్చారనమాట. అవును, డ్యూన్ 2 ఆయన చూసారు. సో ఆయన రివ్యూ విన్న తర్వాత ఇక డ్యూన్ ఫ్యాన్స్ అయితే మాత్రం అస్సలు ఆగలేరు. అలాంటి రేంజ్ రియాక్షన్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది యాక్చువల్ గా మొన్ననే చెప్పాల్సింది. కాకపోతే ఇప్పుడు కంప్లీట్ గా ఆయన ఇచ్చిన రివ్యూ ఏంటో డీటెయిల్ గా చూసేద్దాం. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే ఇమ్మర్షన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కొన్ని సీన్స్ లో చాలా దారుణంగా అంటే హెవీగా, అంటే డ్యూన్ 1 లోనే మనం చాలా వరకు ఆ వరల్డ్ బిల్డింగ్ లోని బాగా ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ అయితే పర్సనల్లీ నాకు చాలా గట్టిగా కలిగింది. డ్యూన్ 1 థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గానీ ఆ వరల్డ్ బిల్డింగ్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ గానీ అసలు మర్చిపోలేంది. అలాంటి ఫిల్మ్స్ అనేవి డికేడ్ లో చాలా వరకు రేర్ గా వస్తుంటాయి హాలీవుడ్స్ లో. సో ఇప్పుడు డ్యూన్ 2 లో అంతకు మించి హెవీగా ఉందని చెప్పి క్రిస్టోఫర్ నోలన్ గారు చెప్పారు. కొన్ని ఫ్రేమ్స్, కొన్ని ఇమేజెస్, కొన్ని సీన్స్ లో అయితే మాత్రం నేను ఇంకా స్ట్రక్ అయిపోయినట్టు, అక్కడే ఉండిపోయినట్టు ఫీల్ అవుతున్నాను. ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మరికొన్ని మూమెంట్స్, మరికొన్ని సీన్స్ అయితే మాత్రం ఇంతకు ముందు మీరు లైఫ్ లోనే చూసుండరు. అలాంటి మూమెంట్స్ ఈ ఫిల్మ్ లో ఉన్నాయి. నిజంగా అలాంటి పోర్షన్స్, అలాంటి సీన్స్ నన్ను బాగా అందులో స్ట్రక్ అయ్యేలాగా చేశాయని చెప్పారు. సో సింపుల్ గా మన యూజువల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ప్రతి సీను, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల అన్నట్టు అనమాట. ఇక కంప్లీట్ గా టేకింగ్ విషయం గానీ ఆ డీటెయిలింగ్ అంత స్ట్రాంగ్ గా ఉందని చెప్పి ఆయన అన్నారు. సో ఇక్కడికే మన హైప్ అనేది ఆకాశంలో కాదు స్పేస్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇక దీని తర్వాత ఆయన ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి తెలుసా? ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ తోటి కంపేర్ చేశారు ఈ ఫిల్మ్ ని. ఇది అసలైన షాకింగ్ అనమాట. ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ లాంటి ఫిల్మ్ మోడర్న్ ఎరా హాలీవుడ్ సినీ హిస్టరీలో చూడడం అనేది చాలా 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 రేర్ మూమెంట్స్ అనమాట. అవి కొన్నిసార్లు జరుగుతుంటాయి. పర్సనల్లీ నాకైతే ఆ రేంజ్ లో అనిపించే బిగ్ స్కేల్ ఫిల్మ్స్ లోని మనం చూసుకుంటే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లేదంటే అవతారో ఎప్పుడో వస్తుంటాయి అవి చెప్పి. అయితే డ్యూన్ లోని ఆ స్టార్ వార్స్ వైబ్ ఉన్నప్పటికీ మరి ఆ వింటేజ్ స్టార్ వార్సా అని చెప్పి ఊహించాం. బట్ యా, ఇప్పుడు డ్యూన్ 2 లోని ఆ రేంజ్ స్టఫ్ ఉందని చెప్పి నోలన్ గారు చెప్తున్నారు కాబట్టి మరి ఆ రేంజ్ లోనంటే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. బట్ నిజంగా ఆ రేంజ్ లో ఉంటే అంతకు మించి ఇంకేం కావాలి? థియేటర్స్ లోనే డైలీ కూర్చుంటాను రిపీట్స్ లోని. అంటే ఒక సినిమాటిక్ ఈవెంట్ అని కాదు, సినిమాటిక్ వండర్ లాంటి మిరాకిల్స్ అయితే హాలీవుడ్ లో కొన్ని ఆనిముత్యాలు మాత్రమే ఉంటాయి. అలాంటి బిగ్ స్కేల్ ఫిల్మ్స్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం ఎన్నో డికేట్స్ వరకు మర్చిపోలేదన్నమాట. అఫ్ కోర్స్ ప్రీవియస్ ఇయర్స్ లో మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే పోస్ట్ కోవిడ్ తర్వాత టెనెట్ గానీ, డ్యూన్ గానీ, టాప్ గన్ మ్యావరిక్ గానీ, అవతార్ 2 గానీ, సో అవి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. బట్ నోలన్ గారు ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్ తో కంపేర్ చేస్తున్నారంటే ఈ జనరేషన్ లో మరి ఆ ఫిల్మ్ ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇస్తుందో రిలీజ్ అయిన తర్వాతే చూడాలి మనం. ఇక తర్వాత హెన్రీ క్యావిల్ విషయానికి వస్తే రీసెంట్ గా ఆయన ఆర్గిల్ ఫిల్మ్ చూసాం. అయితే యాక్చువల్ గా ఇదే కాదు, మరొక మంచి డైరెక్టర్ తోటి, గాయ్ రిచ్ తోటి ఒక స్పై ఫిల్మ్ లో కూడా ఆయన కనిపించబోతున్నాడు. కాకపోతే చాలా మంది ఫ్యాన్స్ గానీ ఆడియన్స్ గానీ కోరుకునేది ఏంటి? హెన్రీ క్యావిల్ లాంటి యాక్టర్ ని జేమ్స్ బాండ్ గా అప్కమింగ్ జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్ లో తీసుకోండి అని చెప్పి. పోతే మాథ్యూ వాన్ మాత్రం చాలా వరకు హెన్రీ క్యావిల్ ని కావాలని మోసం చేసినట్టు అనిపిస్తుంది ఆర్గెల్ చూసిన తర్వాత. చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో ఆయన ఒక జేమ్స్ బాండ్ కి మించి లాంటి ఫిల్మ్ తీయగలిగిన పొటెన్షియల్ ఉన్న డైరెక్టర్ ఆయన. సరే, దాని గురించి వదిలేద్దాం. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే క్యాసినో రాయల్ మీ అందరికి తెలిసిందే, డానియల్ క్రైగ్ గారి మొదటి జేమ్స్ బాండ్ ఫిల్మ్ అనమాట. అందులో యాక్చువల్ గా ఆడిషన్స్ జరిగాయి కదా, అప్పుడు హెన్రీ క్యావిల్ ని కూడా ఆ డైరెక్టర్ తీసుకుందాం అనుకున్నారంట. వినడానికి కొద్దిగా కోఇన్సిడెన్స్ లా ఉంటుందన్నమాట. మనకి మ్యాన్ ఆఫ్ స్టీల్ కన్నా ముందే సూపర్ మ్యాన్ రిటర్న్స్ అప్పుడు కూడా ఆడిషన్స్ కి వెళ్ళారు సూపర్ మ్యాన్ గా. సేమ్ ఈ జేమ్స్ బాండ్ టైమ్ లో కూడా క్యాసినో రాయల్ టైమ్ లోనే ఈయన తీసుకుందాం అనుకున్నారంట, మార్టిన్ క్యాంబెల్. బట్ హెన్రీ క్యావిల్ ఆ టైం కి బాగా యంగ్ గా కనిపించడం, ఆ క్యారెక్టర్ కరెక్ట్ కాదని చెప్పి డానియల్ క్రైగ్ ని తీసుకున్నారంట. నిజానికి డానియల్ క్రైగ్ గారి ఈ జనరేషన్ కి బెస్ట్ జేమ్స్ బాండ్ అనే ఫీల్ తెప్పించింది ఆ ఫిల్మ్. బాయ్ వేరే లెవెల్ ప్రెజెన్స్ క్యాసినో రాయల్ నుండి.
బట్ ఆయన రేంజ్ కానప్పటికీ ఇప్పట్లో హెన్రీ క్యావిల్ లేదంటే రాబర్ట్ ప్యాటిన్సన్, టామ్ హార్డీ ఆయన తర్వాత జేమ్స్ బాండ్ రోల్ ని ప్లే చేయగలిగే మెయింటైన్ అయితే చేయగలరు. ప్రస్తుతానికి డానియల్ క్రైగ్ గారు ఓల్డ్ అయిపోయారు కాబట్టి. సో ఇది ఒకప్పుడు ఆ రిజెక్షన్ జరిగిందని చెప్పి డైరెక్టర్ మాథ్యూ వాన్ గారు రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఇది యాక్చువల్ గా నీకు చెప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను అన్నారు. సో దాని ప్రకారం చూసుకుంటే స్టిల్ కన్సిడరేషన్ లోని హెన్రీ క్యావిల్ ఇప్పుడు జేమ్స్ బాండ్ లిస్ట్ లో కూడా ఉన్నారు. మరి సరైన తీసుకుంటారో లేదు చూడాలి. తర్వాత అవతార్ 3 వర్క్ కానీ అంటే ఆల్మోస్ట్ చాలా హాలీవుడ్ వర్క్ అంతా కూడా సాగ్ ఆఫ్ట్రా స్ట్రైక్ వల్ల కొంత పెండింగ్ లోని హోల్డ్ లో ఉంది. పోతే ఇప్పుడు మళ్ళీ అవంతా కూడా రీస్టార్ట్ చేస్తున్నారు కదా. సో దాని మీద ప్రొడక్షన్ అప్డేట్ రీసెంట్ గా జేమ్స్ కెమెరాన్ గారు చెప్పారు. ఆల్రెడీ థర్డ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. దానికి సంబంధించి ఒక పెద్ద డ్యూరేషన్ డైరెక్టర్ కట్ ని కూడా ఆయన ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నారు. దానికి విఎఫ్ఎక్స్ వరకు చాలా వరకు ఎక్కువ టైం తీసుకుంటుంది. పోతే ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని చేంజెస్ చేసి కొంత యాడింగ్, ప్రస్తుతానికి అయితే కొంత పర్సంటేజ్ మాత్రమే ఫైనల్ పొజిషన్ లోని ఆల్మోస్ట్ థర్డ్ పార్ట్ అయితే ఫినిష్ అయ్యే పొజిషన్ లో ఉంది. కాకపోతే విఎఫ్ఎక్స్ కి ఆ ఎడిటింగ్ పోర్షన్స్ కి అండ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసిన వర్క్ చాలా ఎక్కువ టైం అంట, ఆల్మోస్ట్ 1 year దాటి తీసుకుంటుందంట. అందువల్లనే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ కి ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా ఓకే గైస్. కాకపోతే నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ కి షూటింగ్ ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ ఉంది ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా. దానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ 1 year షూటింగ్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు అనమాట. ఆల్రెడీ అవతార్ 2కే 1 year తీసుకున్నారు. కాకపోతే ఆ విఎఫ్ఎక్స్ టెక్నాలజీ క్వాలిటీ గురించి అన్ని ఇయర్స్ వెయిట్ చేశారు. ఆ అండర్ వాటర్ టెక్నాలజీ గురించి హాలీవుడ్ లో ఎప్పుడు లేనిది ఇన్వెంట్ చేయడం గురించి. సో అది వదిలేస్తే ఇక ఈ ఫోర్త్ పార్ట్ కూడా అంతే టైం తీసుకున్న ఎక్స్ట్రా విజన్, ఎక్స్ట్రా కాస్ట్యూమ్, ఎక్స్ట్రా ఆర్ట్ డిజైనింగ్ వర్క్ అనేది ఫోర్త్ పార్ట్ మీద ఇంకా ఎక్కువగా ఉండబోతుంది అనమాట. సో దానికి తగ్గట్టు అంటే చాలా వరకు ఫోర్త్ పార్ట్ లో అసలు హాలీవుడే కాదు మళ్ళీ మనం అలాంటి సీన్స్ చూస్తామా లేదా అనే మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఎర్త్ ని చూపించబోతున్నారు, పాండోరా వాళ్ళు ఎర్త్ కి వెళ్ళేటట్టు. సో అవన్నీ కూడా చాలా గ్రాండర్ స్కేల్ లో ఉండబోతున్నాయి. దానికి విఎఫ్ఎక్స్ గానీ ఆ విజన్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్లనే 4 years గ్యాప్ ఉండొచ్చు అంట. ఏ చిన్న తేడా వచ్చినా, ఏ చిన్న డిలే అయినా డైరెక్ట్ గా అయినా మళ్ళీ తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో పడేస్తున్నాడు తప్ప ఇంకొక రిలీజ్ డేట్ ని చూసుకోవట్లేదు. ఇదేం చేదస్తామో నాకు అర్థం కావట్లే ఆయనలో. సో ఫోర్త్ పార్ట్ అనేది డిసెంబర్ 2025 లో వస్తుంది అండ్ నెక్స్ట్ పార్ట్ అనేది 2029 డిసెంబర్ కి అనమాట. గ్యాప్ తీసుకోవడం మంచిదే. కొద్దిగా ఆ ప్రాజెక్ట్ కి అప్కమింగ్ స్టోరీకి కొద్దిగా హైప్ అవ్వడానికి గానీ కొద్దిగా టైం తీసుకుంటే బెటర్. మళ్ళీ గ్యాప్ లేకుండా వర్స్ గా వచ్చేస్తే బాగోదు. ఆ తర్వాత ఫైనల్ పార్ట్ లో ఇంకే రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారో తెలియదు కానీ అది 2031 లో రిలీజ్ అవుతుందంట. అండ్ థర్డ్ పార్ట్ లో మనకు కొత్త క్లాన్స్ ని కూడా చూపించబోతున్నారు. మళ్ళీ జేమ్స్ కెమెరాన్ గారి ఏజ్ గురించి ఎవరు కామెంట్ చేయకండి. ఆయన ప్రస్తుతానికి 69 years అనమాట. ఇంకొక 10 years అయినా సరే 80కి వెళ్తారు తప్ప పెద్ద ప్రాబ్లం కాదు. ఇక తర్వాత హ్యారీ పాటర్ అప్డేట్ గురించి ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేశాను. హ్యారీ పాటర్ అంటే కాదు, వార్నర్ బ్రోస్ అప్కమింగ్ వెబ్ సిరీస్ కి సంబంధించి ప్లానింగ్ లిస్ట్ లోని ఆ లిస్ట్ ప్లానింగ్ లోని హ్యారీ పాటర్ కూడా ఒకటి ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది వెబ్ సిరీస్ గానే ఉండబోతుంది. ఆ అప్డేట్ అనేది ఎప్పటి నుండో ఇప్పటి వరకు కూడా వర్కింగ్ ప్రోగ్రెస్ లోనే ఉందంట. బట్ ఇప్పుడు వార్నర్ బ్రోస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ కి అదే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ఒక కొత్త ఐడియా, కొత్త ప్లాన్, కొత్త టాస్క్ ని స్టార్ట్ చేశారు. కొంతమంది రైటర్స్ ని మాత్రమే వాళ్ళు తీసుకుని ఒక డికేడ్ కి సరిపడేలాంటి వెబ్ సిరీస్ స్టోరీని, ఐడియాని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అదేంటంటే వాళ్ళు చూస్ చేసుకునే కొంతమంది రైటర్స్ కి కొన్ని ఐడియాస్ అడుగుతారనమాట. అంటే హ్యారీ పాటర్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేయడం గురించి. సో వాళ్ళలో ఏ ఐడియా వాళ్ళకి బాగా నచ్చితే వాళ్ళని తీసుకొని ఈ దీనికి క్రియేటర్ గా లేదంటే రైటర్స్ గా తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఆ వెబ్ సిరీస్ ఐడియాని ఆల్మోస్ట్ 1 decade వరకు రన్ చేద్దామని ప్లానింగ్ లో కూడా ఉన్నారు. అంటే 10 years వరకు. సో ఇది మంచి ఫ్యాన్స్ కి మంచి స్టఫే. ఫ్యాంటాస్టిక్ బీస్ట్స్ మీద హోప్స్ మనకి ఎప్పుడూ పోయాయి కానీ ఇందులో ఉండే కాస్టింగ్ మాత్రం కంప్లీట్ గా రీబూట్ కాబట్టి కొత్త కాస్టింగ్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. దాంతో పాటు కర్సిడ్ చైల్డ్ ఫిలిం గురించి అడగండి. ఆ ఫిలిం వస్తుందో రాదంటే మాక్సిమం రాదు. దాని మీద హోప్స్ పెట్టుకోకుండా చెప్పగలను. చూడండి ఎప్పుడో ప్లానింగ్స్ లో లిస్ట్ లో పెట్టుకున్న ఇదే ఎంత వరకు ప్రోగ్రెస్ అవ్వలేదు, ఎంత వరకు అవుతుందంటే ఇక్కడ హ్యారీ పాటర్ మీద వాళ్ళు ఎంత శ్రద్ధగా ఏదైనా తేడా జరిగితే ఖచ్చితంగా ఫ్యాన్స్ గొడవలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి బాగా లేట్ చేస్తున్నారు ఏదైనా స్టార్ట్ చేయాలంటే. ఏ చిన్న మిస్టేక్ కూడా ఫ్యాంటాస్టిక్ బీస్ట్ లా జరగకూడదు. ఎందుకంటే డెత్లీ హలోస్ పార్ట్ 1 పార్ట్ 2 డైరెక్ట్ చేసిన డైరెక్టర్ తోటగా తీసుకున్నారు కానీ మిస్టేక్స్ జరిగాయి ఈ ఫ్యాంటాస్టిక్ బీస్ట్ లోని. సో ఈసారి మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీకైతే న్యూస్ క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్.